Hi everyone, welcome back to my channel. First, ignore my background. Last 2 weeks, about 2 weeks నుంచి మీరు చూస్తే నేను పెద్దగా యాక్టివ్గా లేను. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చాలా అంటే చాలా వర్క్ ఉంది. అసలు చేసి 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 ఎలా అయిపోతుందంటే ఈవినింగ్కి ఏదో ఒకటి అసలు ఇంకా ఐషాని కోసం ఏదో ఎగ్ బుజ్జి అట్లా చేసేసి నేను జస్ట్ రైస్ గీ పికిల్ అలా వేసుకొని తినేస్తున్నాం. అంత పని అవుతుంది. అండ్ ఈరోజు సాటర్డే మాకు అసలు ఓపిక లేదు. మేము అట్లా వదిలేసి కిచెన్ అంతా ఓపిక లేదు. నువ్వు మంచిగా రెడీ అయ్యి ఎస్ ఓపిక లేదు అది చేయడానికి, ఆ పని చేసే ఓపిక లేదు. బట్ అయితే ఇప్పుడు కాసేపు అనుకున్నాము టేక్ ఏ బ్రేక్, ఇక్కడ నుంచి మంచిగా డిన్నర్కి వెళ్దాము అని చెప్పి మేము నా ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు, అందరం కలిసి డిన్నర్కి వెళ్తున్నాము. అందుకే కొంచెం మంచిగా టైం తీసుకొని ప్రశాంతంగా హెడ్ బాత్ చేసి రెడీ అయ్యా. అండ్ యాజ్ యూజువల్ మై జీన్స్ అండ్ అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ క్వీన్స్. నాకు బాగా నచ్చింది ఇది, ఎట్లా చెక్స్ ఉంది. అండ్ దీస్ జీన్స్ ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్. ఇవి సమ్మర్కి వేసుకోవచ్చు, వింటర్కి వేసుకోవచ్చు. చాలా అట్లా స్వెట్ వచ్చేటట్టు అట్లా ఏం లేదు, బికాస్ దీంట్లో కూడా ఆర్గానిక్ కాటన్ ఉంటుంది. చాలా మంచిగా ఉంది. అండ్ ఇది నేను ఐషాని స్కూల్కి వెళ్ళేటప్పుడు మదర్స్ డే అప్పుడు ఓపెన్ చేయాలనుకొని చేయలేదు కదా, సో ఇదే బ్యాగ్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్ ద హార్స్. నాకు నచ్చింది బ్యాగ్, చాలా బాగుంది. చూసుకొని కింద ఏదైనా శాండల్స్ ఆర్ షూస్ దీనికి తగ్గట్టు పేర్ చేసుకొని వెళ్తాం. నాష్విల్లో ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాము, మా ఫ్రెండ్ రిజర్వ్ చేసింది. సో వెళ్ళి మంచిగా తినేసి కాసేపు అక్కడే ఉండి తిరిగి, అండ్ డిన్నర్ అయిపోయాక మేము ఐషానికి చెప్పాము ఐస్ క్రీమ్ అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాం. ఎస్ మ్యామ్ వస్తుంది, దేవి కూడా వస్తుంది ఐస్ క్రీమ్కి కూడా. అండ్ ఇంటికి వచ్చాక కూడా నేనైతే క్లీన్ చేయాలి అనుకోవడం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఐ నో నా బాడీ ఎగ్జాస్ట్ అయిపోయింది, నాకు ఓపిక లేదు తిరగడానికి, ఓపిక ఉంది కానీ పోయి పని చేయడానికి అయితే ఓపిక లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకెన్ని చేసి 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 చేసి. సో ఈరోజు రెస్ట్ తీసుకుంటే రేపు ఇదంతా చేసి ఒక 2-3 ఎక్స్ట్రా కర్రీస్ కూడా చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. బికాస్ సమ్మర్ వచ్చేసింది, ఐషానికి సమ్మర్ హాలిడేస్ వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది. అండ్ తన కోసం ఇట్లా ఒక 2-3 కర్రీస్ చేసి పెట్టుకుంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ప్రొలాంగ్డ్ మీటింగ్స్ ఉన్నా, ఒకవేళ చేయలేకపోయినా కూడా అది నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 7-7:15కి స్టార్ట్ అవుతాయి నాకు వర్క్. నేను అసలు లేసే వరకు నాకు 6:30 అలా అవుతుంది. పాపం మంచిగానే కోఆపరేట్ చేస్తుంది. నాకు తనని చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో అసలు లేలేకపోతున్నామే అని చెప్పి. సో నేను భరత్ అనుకున్నాం ఫ్రైడే రోజు తను ఆఫ్ పెట్టడము, మండే రోజు నేను ఆఫ్ పెట్టడము, అట్లా తనకి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వరకు అలా చేసుకుందాము అని చెప్పి, తనతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ సమ్మర్ మా అమ్మ కూడా రాలేదు. సో నాకు ఎందుకు అంటే బాగా మీకు నెక్స్ట్ ఒక కమింగ్ బ్లాగ్స్లో ఇంకా చాలా అప్డేట్ చేస్తాను దుర్గా ఫుడ్స్ గురించి. కిచెన్ ఎక్స్టెండ్ చేసాము, సో ఆ వర్క్ బాగా ఎక్కువ అయిపోతుంది. అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ టైంలో తను రాలేదు. నేను ఐషాని అడిగాము మేము అంతకు ముందే, నాన్న నువ్వు ఇండియా వెళ్తావా, ఇట్లా నీకు 2 months ఉంది, నువ్వు బోర్ కొడుతుంది అట్లా అని చెప్తే నేను వెళ్ళను ఉంది. ఇనిషియల్గా నేను అనుకున్నాను ఇద్దరు మా అమ్మ వచ్చి తిరని తీసుకుపోవడము, నేను వెళ్ళి పిక్ చేసుకోవడం, లేకపోతే నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తే మా అమ్మ తీసుకురావడము, సంథింగ్ మేము అట్లా చేసుకుందాము అనుకున్నాము. నిన్న నాకు ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కనిపిస్తే ఒక చిన్నపిల్ల ఒక్కతే వెళ్తుందని నేను భరత్కి చెప్తే ఉదయాన్నే లేచి తన ఫోన్ తీసుకుని మా అమ్మకి చెప్పింది. మా అమ్మ సోనీ నీతో ఒక మాట మాట్లాడాలంటే ఏంటమ్మా అంటే, చిన్నపిల్లలు వస్తున్నారంటే ఐషాని వస్తానంటే నీకెవరు చెప్పారు అంటే ఐషాని చెప్పింది అని అడుగుతుంది. కానీ షీ స్టిల్ 6. ఏమో నాకు అండ్ ఆల్సో 6కి లేదంట ఆ ప్రోగ్రామ్ కూడా, ఒక్కటి వెళ్ళడానికి చెప్పాను. 7కి ఉందమ్మా, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ విల్ మేక్ షూర్ సమ్మర్కి అమ్మమ్మ వచ్చి నేను తీసుకెళ్ళామో లేకపోతే నేను వెళ్ళి వదిలేసి రావడమో చేస్తాము అని చెప్పి. ఇంత గుడ్గుంటుంది కాబట్టి ఐషాని. సో మేము ఐషానికి మంచిగా ట్రీట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. వెళ్దామా నాన్న? నీ బాలగణేష్లో ఏం చెప్పాడు? నీ బాలగణేష్లో గణేష్ మోదకము మూషికకి ఇవ్వడు కదా, ఇవ్వకుండా ఏడిపిస్తాడు కదా. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది? గణేష్కి లెసన్ చెప్తుందా చెప్పదా? సో అప్పుడు గణేష్ ఏం చెప్తాడు, ఇంకా అప్పటి నుంచి నేను అలా బ్యాడ్ జాబ్ చేయనమ్మా అంటాడు కదా. మనం అందరూ బ్యాడ్ జాబ్ చేస్తారు, అమ్మ చేస్తుంది, నాన్న చేస్తారు, అందరూ చేస్తారు. ఒక్కొక్కసారి మనకు రియలైజ్ అవ్వం మనం చేసేది బ్యాడ్ జాబ్ అని. బట్ నువ్వు రియలైజ్ అయ్యేది నీకు బ్యాడ్ జాబ్ అని తెలిసాక అక్కడితో ఆపేసి నువ్వు ఎవరైనా హర్ట్ ఒకవేళ చేసింటే వాళ్ళకు సారీ చెప్పేసి, ఓకే అది నీ ఫ్రెండ్ అయినా ఎవరైనా పర్లేదు.
ఆ పిల్ల చెప్పలేదు, చూకే వదిలేసి మనం ఆ పిల్ల మీద ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, వాళ్ళు బ్యాడ్ జాబ్ చేసి సారీ చెప్పలేదని నువ్వు ఫీల్ అయ్యావా అవ్వలేదా? నువ్వు అదే పని చేస్తే మళ్ళీ అవతల వాళ్ళు ఫీల్ అవుతారా అవరా? సో అది మన లెసన్. అలా మనం ఎవరైనా హర్ట్ చేసి సారీ చెప్పకుండా ఉంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అట్లాంటిది ఎప్పుడు నువ్వు చేయి. అయినో నువ్వు చెయ్యవు, ఇది నువ్వు అలా అనుకో, ఓకేనా? నువ్వు దాని వల్ల అంత హర్ట్ అవ్వవు. I told Dave I'm gonna show him pictures and Okay. Oh, you got the croquettes. Too hot. It's too hot. Oh, inside it. inside. And what's your name like that? ఓకే, సింబా అడుగుతాడా వాట్స్ యువర్ నేమ్ అని చెప్పి? He will bark and say what's your name. ఓకే, హి విల్ బార్క్ అండ్ సే వాట్స్ యువర్ నేమ్. ఓకే ఓకే ఓకే, సరే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు నా కోసం సింబాని పట్టుకుంటావా? నువ్వు చెప్పు అప్పుడు, సింబా కామ్, అత్తకి డాగ్స్ అంటే భయం అని చెప్పు, ఓకేనా? చెప్తావా? I'll just hold him. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నా కోసం హోల్డ్ చేస్తావా సింబాని? డిన్నర్ అయిపోయింది, ఐస్ క్రీమ్ కూడా తినేసి వచ్చేసాము. 10th అయింది, టైం 10 అవుతుంటుంది కదా, 10:30 అవుతుందా? 10. యా 10:10. వెళ్ళి మా అమ్మతో ఒక 10 నిమిషాలు మాట్లాడేసి ఇంకా పడుకుంటాం. మార్నింగ్ లేసి నువ్వు బ్రష్ చేసి ఇల్లు మనం క్లీన్ చేసుకున్నాక అప్పుడు దేవ్ వస్తాడు, మీ ఇద్దరు కలిసి మూవీ చూద్దరు కానీ, ఓకేనా? టైం ఎంత అయింది? కరెక్ట్ టైం కదా అది? సరే, నువ్వు కిచెన్ చేసేసా, నేను రెస్ట్ ఆఫ్ ద హాల్ చేసేస్తా. నేను చెప్పింది నీ బ్యాడ్మింటన్ నా వాలెట్ తీసుకున్నావు, నీకు కావాలని. ఇఫ్ నీకు ఇది కావాలి అంటే జాగ్రత్తగా దాచిపెట్టేసుకో. ఐషాని బ్యాగ్ మంచిగా ఉంది, నీట్ గా వాష్ చేసేసి పెట్టేశాను. సో మళ్ళీ స్కూల్ కి వెళ్ళే అప్పుడు తీస్తాను. నేను వేరేది తీసుకుందామా అంటే భరత్ వద్దు అని చెప్పాడు. ఇది మంచిగా ఉంది కదా, ఎందుకు తీసుకోవడం అని చెప్పి నాకు కరెక్టే అనిపించింది. అవునా, మంచిగా ఉన్నవి మనం పడేసి అట్లా ఇంకొకటి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు బ్యాగ్స్ తీసేసాయి. ఇంకా ఆ 2 లైబ్రరీ బుక్స్ ఎక్కడ ఉన్నాయి అలా తీసుకొని రా. ఒకటి పైన ఉంది, తెచ్చేసే. ఇంకొక 2 బుక్స్ చెప్తే మళ్ళీ లైబ్రరీలో రిటర్న్ చేసేద్దాం మనం. ఇల్లు పెద్దగా అయినప్పటి నుంచి ఏమవుతుంది అంటే, మనము వాష్ చేసి డ్రై చేసిన బట్టల కోసం ఒక రూమ్ ఉంటుంది అనిపిస్తుంది, వాటిని ఫోల్డ్ చేసి పెట్టడానికి. నేను 3 వీక్స్ నుంచి ఎవ్రీడే నేను చేయాలి అనుకుంటున్నాను, బట్ బికాస్ ఆఫ్ వర్క్ సంథింగ్ అస్సలు చేయడం లేదు. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నా. బట్ ఈ రోజు అయితే చేసేయాలి అవి కూడా నేను. నో, what are you both doing? French toast. It's not nothing, it's French toast. ఓకే, నువ్వు ఈ బ్రెడ్ తినావు కదా? ఇట్స్ ఓకే లేదు పడితే పడుతుంది. యా, హౌస్ క్లీనర్ ఉన్నాడు కదా. ఐషాని కోసం అయితే ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నా. నాకు కూడా కావాలి.
అవునా ఉన్నాయి కదా ఇప్పుడు. ఎగ్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫస్ట్ ఐషన్ ఇది అయిపోయి But no milk. ఉన్నాయి నాన్న, మిల్క్ కూడా ఉంది. Mama, why didn't you take the bread? ఆ బ్రౌన్ ఉంది. నాన్న ఫ్రెంచ్ టోస్ట్ కి తీయను నాన్న, నువ్వు మొన్న కూడా ఇలాగే తిన్నావు. Okay. సో ఫ్రెంచ్ టోస్ట్ చాలా ఈజీ అయిపోతుంది, ఐషానికి బాగా ఇష్టం కూడా. అండ్ అట్ ది సేమ్ టైం తన కోసం separate గా చేస్తా. 2 eggs 2 breads. బాగా ఆకలి ఉంటే తింటది, లేకపోతే హాఫ్ బ్రెడ్ కూడా తినదు, అట్లా వదిలేస్తుంది. ఎక్స్ట్రీమ్ తింటే మొత్తం ఫినిష్ చేసేస్తుంది, లేకపోతే అసలు ఏమీ తినదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ సప్లిమెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ మర్చిపోతూ కూడా ఉంటాను. నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన మాన్యువల్స్ అవన్నీ తీసుకుంటాము, తీసుకున్నాక వాళ్ళు నాకు ప్రిస్క్రైబ్ చేసిన సప్లిమెంట్స్ వైటమిన్ డి అస్సలు లేదని చెప్పి లాస్ట్ ఇయర్ ప్రిస్క్రైబ్ చేశారు. 2 years వాడా ప్రిస్క్రిప్షన్ వైటమిన్ డి, ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ తీసేసుకోమన్నారు. సో వైటమిన్ డి, మెగ్నీషియం అండ్ ఒమేగా, ఇవి నా సప్లిమెంట్స్. మనకు చెప్తారు వాళ్ళు, మనకు ఏది కావాలి అని వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకొని వేసుకోవాలి, కానీ ఇవి మరీ అసలు చాలా పెద్దగా ఉంటుంది ఒమేగా అయితే. తింటారా ఫిష్ టాబ్లెట్ తిప్పలు, అది మంచిది. ఇప్పుడు ఆయన నీకు ఇప్పుడు అవసరం లేదు, నువ్వు బిగ్ అయ్యాక నీకు డాక్టర్ ఒకవేళ సప్లిమెంట్స్ కావాలంటే వేసుకునేవి. I don't want to do that. అడవి గోల అంటే ఇదే. What do you mean it's not అరే నీకు తెలీదు. beetroot? సో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి లంచ్ ప్రిప్ చేయాలి. బీట్రూట్, క్యారెట్ అయితే రేపటి కోసం కట్ చేసి లోపల పెట్టేస్తాం. ఆల్రెడీ పప్పు పెట్టేసాం. అండ్ పొటాటో ఫ్రై చేస్తాం. మీకు ఆఫ్టర్నూన్కి ఆమ్లెట్స్ కావాలి అంటే అన్నంతో పాటు చెప్పండి, వేసి పెడతాను. ఎస్. ఆమ్లెట్ వద్దా నీకు? ఆమ్లెట్ వద్దా? ఓకే, అన్నం పప్పు ఆమ్లెట్. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరి పనికి వాళ్ళైతే నా పని నేను చేసుకుంటాను. ఓకే. సో ట్రేడర్ జోస్లో ఏమేమి వెజ్జెస్ ఉంటాయో అవి మోస్ట్లీ ఆర్గానిక్ వెజ్జెస్ అని నేను అక్కడే తెచ్చుకుంటా. క్యారెట్స్, బీట్రూట్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత పెప్పర్స్, క్యూకంబర్స్, ఆనియన్, టొమాటో, మోస్ట్లీ కావాల్సిన వెజ్జెస్ అని. ఇంకా ఇండియన్ వెజ్జెస్ అయితే ఇంకా మన ఇండియన్ స్టోర్లోనే పట్టుకొని వచ్చుకుంటా. మనకు కాస్కోలో కూడా ఆర్గానిక్ది మష్రూమ్, స్పినాచ్ అవి ఉంటాయి కదా, అవి కాస్కో నుంచి తెచ్చుకుంటాం. సో గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు నేను ఈ 3 places కవర్ చేయాలి, అన్నీ తీసుకొని రావాలి అంటే. అయిపోయింది. వెజ్జెస్ అన్నీ కూడా చాప్ చేసేసుకున్నా. ఇంకా పొటాటో ఫ్రై చేసేస్తే లంచ్ పని కూడా అయిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంది కదా. కింద ఫ్లోరే స్టిల్ మచ్ బెటర్. వాళ్ళు ఆడుకున్నాక క్లీన్ చేద్దాం. ఐషాని ఫ్రెండ్ పైన ఆడుకుంటున్నారు. సో వాళ్ళ ఆట అయిపోయాక అప్పుడు పైకి వెళ్ళి మేము క్లీన్ చేద్దాము అనుకుంటున్నాం. బట్ కింద అయితే మొత్తం అయిపోయింది. నాకు ఇది మంచిగా అనిపించింది. ఫ్రైడే, సాటర్డే నేను వదిలేసాను నిజంగా, నేను ఏం చేయలేదు. నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ నా బాడీకి కావాల్సిన ఓపిక వచ్చిందేమో అనిపించింది భరత్. ఇదే అనుకుంటున్నాం, ఎప్పుడైనా ఓపిక లేదు అంటే ఇంకా పుష్ చేసుకోవద్దు, ఇట్స్ ఓకే, వదిలేద్దాం, నెక్స్ట్ డే క్లీన్ చేసుకుందాము అని చెప్పి ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. కుకింగ్ కూడా అయిపోయింది. 1 hour పట్టింది, బట్ దట్స్ ఓకే. నాకు కూడా ఫ్రైడే, సాటర్డే ఏం చేయలేదు కదా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మా కమ్యూనిటీలో ఉంటారు ఒకరు, వాళ్ళు బాగా చెట్లు వేస్తారు. సో తను ఈరోజు ఎగ్ ప్లాంట్ ఇస్తా అని చెప్పింది. భరత్ వెళ్ళి తీసుకొని వస్తాడు. మీకు నేను చూపించలేదు కదా, నేను చూపిస్తా. నేను కూడా చెట్లు వేసుకున్నా, సొరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ. బట్ బాగా వర్షాలు పడ్డాయి. ఒక దాంట్లో జస్ట్ కొన్ని మిర్చి ఉన్నాయి, చాలా మిర్చీలు వచ్చేసి దాంట్లో టొమాటోలు కూడా వచ్చాయి. నాకు అసలు అవి ఎలా వచ్చాయి నేను వేయలేదు, అవి ఎలా వచ్చాయి కూడా నాకు అర్థం కాలేదు. అది ఫిగర్ చూడాలి అసలు ఏం చేయాలి అక్కడ అని చెప్పి. సీడ్స్ ఏమన్నా వీళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారు కదా, ఏమో అసలు కొన్ని పర్చేస్ చేసినప్పుడు ఏమన్నా అటు ఇటు అయితే ఏమో మరి. కూడా చేయలేము. తర్వాత ఇంకా ఎప్పుడు గోంగూర బాగా వస్తుంది, కొయ్యలేనంత గోంగూర వస్తుంది. ఈసారి గోంగూర రాలేదు ఎక్కువ, చాలా తక్కువ వచ్చింది. బట్ చుక్కకూర వచ్చింది. గోంగూర చుక్కకూర కలిపి చేసుకుందాం అనుకుంటున్నాం.
చూడాలి ఇంకా ఏమేమి వస్తాయి. మా అమ్మ చూపిస్తే ఎంత బాగుంది. నాకు చాలా ఇష్టం చెట్లు చిన్నప్పటి నుంచి. కూరగాయ మొక్కలైనా ఇంట్లో పూల మొక్కలైనా పెంచడం. నా పాకెట్ మనీ సేవ్ చేసుకొని మరి నేను చెట్లు తెచ్చుకునేదాన్ని. అంత ఇష్టం నాకు. అండ్ ఇంకా ఇప్పుడైతే మాది మూవీ టైం. సో మూవీ టైం కన్నా మాకు స్నాక్స్ చాలా ఇంపార్టెంట్. సో స్నాక్స్ గట్టిగా పెట్టుకొని ఇంకా మూవీ ఆన్ చేసుకున్నాము. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. Bye bye.